రే వాడు ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్ళి 6 days అవుతుందిరా. వాడిని బాగా మిస్ అవుతున్నట్టున్నావు. అంత లేదు. అయితే ఇప్పుడు వాడిగాడు ఎందుకు బంగారం? లేదురా, వాడితో పాటు సుప్రజ ఉంది. అసలే అది కంపెనీ హెడ్, సెక్సీగా కూడా ఉంటుంది. వాడు అసలే అమాయకుడు. ఏం చేస్తుందో ఏంటో. నువ్వు నాతో ఏం చేస్తున్నావు? అదే వాడు కూడా చేస్తాడని ఎలా అనుకుంటావు? వాడు మంచోడే. అది నా బాధ కూడా. మంచోడు మనకి మళ్ళీ దొరకడు. వాడినది ఏం చేస్తుందో. అక్కడ దాంతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ ఆయన మాత్రం నిన్ను నలిపేస్తా. చెప్తూ ఉండు నీ పని. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా, నాతో మాట్లాడలేదు, సీరియస్ గా ఉన్నావు? నీతోనే మాట్లాడేది. మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? నేను కామ్గా ఉంటే నీకేంటే ప్రాబ్లం? అంటే ఏంటి? ఏముంది, నీకు హ్యాపీగా ఉండాల్సిన ఉన్నారుగా. ఏంటో నువ్వు నీ బిహేవియర్ అర్థం కావు. నీకు అర్థం అవసరం అర్థం అయితే చాలే. నీతో మాట్లాడిన చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా నిన్ను షాపింగ్ రమ్మన్నాను చూడు, నాది తప్పు. అదే నేను షాపింగ్ రావడమే అడ్డం. అట్టా అలా నేను చెప్పానా? అన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదు. మరి తమరికి ఎలా చెప్తే అర్థమవుతుందో. కొంచెం మాట్లాడుకుంటా ఉంటావా? ఊరికే అవును, నేను మాట్లాడేదే నస. అదే నీ సుప్రజ మాట్లాడితే హాయిగా ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడి చెప్తున్నా. నేను మాట్లాడేదే ఎక్కువ, తమరు మాట్లాడేదేంటో నస అంట నస. తిరిగేటప్పుడు లవ్ చేసేటప్పుడు ఉండదు నస. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? నువ్వు కొత్తగా ఏం చేయలేవులే. ఏం చేయగలను చూపిస్తా. రాయిక ఇక్కడ చేసిన హడావుడి చాలు. ఏ నీ ఫోన్. నా ఫోను. హలో. దీన్ని ఎందుకు ఇలా చేసావు? ఏంటి? వాట్? ఏంటి? ఎంతకాలంగా జరుగుతుంది ఇదంతా? దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాక అడుగుతున్నావా, లేక నాకు అర్థం కాకూడదని నటిస్తున్నావా? ఏమున్నా స్ట్రైట్ గా మాట్లాడితేనే బాగుంటుంది. నువ్వు చేసే కూడా స్ట్రైట్ గా చేస్తుంటే బాగుండేది. నేను స్ట్రైట్ గా ఉన్నానో నువ్వు స్ట్రైట్ గా ఉన్నావో అర్థమవుతుంది. నిన్ను ఎంత ప్రేమించాను. హలో, యాక్టింగ్ ఆపుతావా? సుప్రజాని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు. ఒసేయ్, నేనా తిరిగేది నువ్వా? అంటే నేను తిరుగుతున్నానా? నటించుకో. తిరిగింది నువ్వు, తిరిగి నా మీద నిందేస్తావే. తెలిసిందా? అంత ఈజీగా అనేసావేంటి? అయినా అంత సింపుల్ గా తీసుకునేదాన్ని ఎందుకే నటించావు? ఇప్పుడేంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నేను అనుకోవాలి, నేను నీ లవ్ చేస్తున్నాను నువ్వు అనుకోవాలి. అంతేగా, సింపుల్. నా మ్యాటర్ నీకు అనవసరం, నీ మ్యాటర్ నాకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో. ఇంకొకసారి తప్పుడు కూతురు కూసావో ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఎంత లవ్ చేశాను నిన్ను. ఎవ్వరూ లేని అనాథకి వాడు తోడనుకున్నానే, కానీ మీరిద్దరూ కలిసి తలుచుకుంటే నేను కంపరం పడుతున్నా. మిమ్మల్ని ఇద్దరిని నేను ఇక్కడ పెట్టుకున్నానే, కానీ మీరు నన్ను గుండెల మీద తన్నారు. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమ ముందు వచ్చే కోపం కరిగిపోతుంది, కానీ గుండె రగిలిపోతుంది. ఒక్కసారి ఇదంతా అబద్ధం అని చెప్పవే ప్లీజ్. అడుక్కుంటాను, సిగ్గులేదు? ఛీ, నేను వాడితోనే ఉంటాను, వాడితోనే పడుకుంటాను. ఇప్పుడేంటి? కావ్య, కావ్య, కావ్య.